పిల్లలు హోంవర్క్ చేయకపోయినా, సరిగ్గా మార్కులు రాకపోయినా పిచ్చి పిచ్చి కొట్టేసేది మా అమ్మ. స్కూల్లో వాళ్ళని కొట్టేది, ఇంట్లో నన్ను కొట్టేది. సరే, ఆ పిల్లలందరికీ మా అమ్మ మీద పిచ్చ కోపం, చాలా కోపం మా అమ్మ మీద. ఎందుకంటే మా అమ్మ కొడతాది కాబట్టి. మా అమ్మని కొడదాం అనుకుంటారు కానీ మా అమ్మ పొద్దున్నే స్కూల్కి వెళ్తుంది, పొద్దున్నే ఇంటికి వచ్చేది. పగలపూట ఇంటికి వచ్చేస్తుంది కానీ మా అమ్మని కొట్టడానికి వాళ్ళకి అవకాశం దొరకదు. పోనీ బండి సీటు కోసి, లేకపోతే పెట్రోల్ ట్యాంకు తీసి, షుగర్లు వేసి ఈ కార్యక్రమాలు చేయడానికి మా అమ్మ బండిలో పోదు, ఆటోలో పోతుంది. ఆటోలో వస్తుంది, లేక నడుచుకుంటూ పోతుంది. మా అమ్మ దొరకదు. ఇక వీళ్ళకి బాగా కోపం. ఒకరోజు నేను అప్పుడు చదువుకునేవాడిని, అంటే నేను 7, 8 తరగతిలో ఉండేటప్పుడు మా అమ్మోళ్ళు స్కూల్ దగ్గర ఒక గ్రౌండ్ ఉంటే ఆడుకోవడానికని నేను ఆ గ్రౌండ్కి వెళ్ళా. నేను ఆ గ్రౌండ్కి వెళ్ళంగానే వీళ్ళు మొత్తం నా గ్రౌండ్ వేసుకున్నారు, మొత్తం నిలబడ్డారు నా చుట్టూ. రే నువ్వు రూతు కొడుకు కదా అని మాటలు మర్యాదగా రాని. వాళ్ళ మొక్కల మీద ఎంత కోపం ఉంది తెలుసా, ఎంత కోపం ఉందంటే ఆ రోజు వాళ్ళకుంటున్న కోపం అంతా ఆ రోజు నా మీద తీసుకుందామని అనుకున్నారు. ఎందుకంటే మా అమ్మని ఏమి చేయలేక మా అమ్మ మీద ఉంటున్న కోపం అంతా నా మీద తీసుకున్నారు. ఇప్పుడు అడుగుతున్నా, లోకం క్రైస్తవుణ్ణి ఎందుకు శ్రమ పెడతాది? చెప్పండి అక్క, కరెక్ట్గా చెప్తున్నారు, చెప్పండి. దేవుని మీద ఉంటున్న కోపం ఏమీ చేయలేక మన మీద పడతారు, అంతేగా. చదువుతారన్నమాట ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. వీళ్ళు ఏమి చేసుకుంటారు, దేవుడిని ఏమీ చేసుకోలేరు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గూర్చి సాక్ష్యమించుచు ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి. చాలండి, ఇక్కడ వాడు పైన ఆ స్త్రీని ఏమి చేయలేకపోయాడు, స్త్రీకి పుట్టిన కుమారుడిని ఏమి చేయలేకపోయాడు, వీళ్ళిద్దరినీ ఏమి చేయలేకపోయాడు. కాబట్టి ఆ కోపమంతా తీసి ఉరిమురిమి మంగళోడి మీద ఉరిమాడంట. అట ఈ ఈ ఈ సాతాను ఆయన ఏమీ చేసుకోలేడుగా, దేవుడి మీద ఉంటున్న కోపం ఆయన ఏమీ చేసుకోలేక ఇక ఆ కోపం అంతా మన మీద తెస్తాడు. లోకానికి యేసుక్రీస్తు ప్రభుని సిలువ మీద వేసి ఆయనని పొడిచి సిలువ మీద చంపేసిన తర్వాత కూడా ప్రపంచానికి దేవుని మీద ఉంటున్న కసి కోపం ఇంకా తీరలే. ప్రతి మనిషికి, ప్రతి పిల్లోడికి దేవుడి మీద పెద్ద కోపం ఉంటుంది. దేవుడు అంటే చెడ్డ చిరాకు, దేవుడు అంటే ఎవ్వరికీ నచ్చడు. ఇది నా మాట కాదు. మార్టిన్ లూథర్ గారిని ఒకరోజు అడుగుతూ వచ్చారు, సార్ మీరు ఇంత భక్తులండి, మీరు దేవుడిని ఎలా ప్రేమిస్తారండి ఇంతగా అని అంటే ఆయన చిరునవ్వుతో చెప్పిన మాట ఏంటి తెలుసా? లవ్ గాడ్ మెనీ టైమ్స్, ఐ హేట్ హిమ్. దేవుడిని ప్రేమించడమా, నాకు చాలాసార్లు దేవుడు అంటే చెడ్డ కోపం, చెడ్డ అసహ్యం అని అన్నాడు. ఆయన దైవజనుడు కాదు, యథార్థంగా చెప్పాడు, మనం చెప్పుకోం అంతే. రోమిలికి రాసిన పత్రిక 1:30 వచనంలో మనందరికి ఆ బిరుదు ఆల్రెడీ బైబిలే చెప్తున్న మాట. కొండెగాండును, అపవాదకులను, దేవద్వేషులు అనే మాట. గాడ్ హేటర్స్. మనందరి పేరేంటి తెలుసా? మనం దేవుడిని ద్వేషించేవాళ్ళం. అదేంటి సార్ మీరు అట్లా అంటారు, మేము దేవుడిని ద్వేషించము అని అంటున్నారా? ఒకటిదే. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, పడుకున్న తర్వాత అమ్మ పొద్దున్నే పోయి వాడిని ఆరైంద్రా లేరా అని లేపితే వాడికి వాళ్ళ అమ్మ నచ్చుతుందా? నచ్చదు. ఎందుకు నచ్చదు అని అంటే వీడి సుఖానికి అడ్డొస్తుంది కాబట్టి నచ్చదు. ఒకవేళ కనుక ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు వచ్చినప్పుడు తక్కువ మార్కులు వస్తే వాళ్ళ నాన్న బెత్తం తీసుకొని కొడితే వాళ్ళ నాన్న నచ్చడు. ఎందుకు అని అంటే వీడు చేసుకునే పనికి, వీడి జీవితానికి వాళ్ళ డాడీ అడ్డొస్తున్నాడు కాబట్టి. ప్రతి పాపికి దేవుడు అడ్డే, ప్రతి పాపానికి దేవుడు అడ్డే. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎవరికీ కీడు చేయలేడుగా. మరి ఆయన ఎందుకు అంత కక్ష కట్టి మరి అంత కసితో చంపేశారు? ఎందుకంత కక్ష కట్టారా నాయనా అని అంటే
ఆయన మా పాపానికి అడ్డొస్తున్నాడు. యేసయ్య ప్రపంచానికి ఎందుకు నచ్చడో చెప్పనా? మీరు ఒక హైందవ సహోదరుని పట్టుకొని, సార్ యేసు ప్రభు గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే వాళ్ళు అంటారు, ఆయన మంచి ఆయనండి, ఆయన అవతార పురుషుల్లో ఒకడని నమ్ముతామండి, ఆయన సద్గురువు అండి, మంచి మాటలు చెబుతాడండి అని హైందవ సహోదరులు అంటారు. మహమ్మదీయుల్ని పట్టుకొని, సార్ యేసు ప్రభు గురించి మీ అభిప్రాయం ఏంటంటే ఆయన పైగంబర్ అండి, లేకపోతే ఆయన ప్రవక్త అండి, ఆయన కన్యగర్భాన జన్మించాడు, పాపరహితుడు, ఆయన చచ్చిపోయిన వాళ్ళని లేపాడు, ఆయన తిరిగి మేఘార్హుడై వస్తున్నాడని ఖురాన్లోనే రాయబడి ఉంటుంది. ప్రతి మహమ్మదీయుడు నమ్ముతాడు. హేతువాదిని లేక నాస్తికుడిని, సార్ యేసుప్రభు గురించి మీ అభిప్రాయం ఏంటి అని అంటే, యేసుప్రభు చాలా మంచి ఆయనండి, చాలా ఆదర్శనీయమైన జీవితం జీవిస్తూ వచ్చాడు, చాలా మాదిరికరమైన జీవితం జీవిస్తూ వచ్చాడు, ఆయన చాలా నైతిక విలువలను ఆయన జీవితం నుంచి నేర్చుకోవచ్చండి అని అంటారు. ఇలా యేసుప్రభు గురించి మంచి అభిప్రాయం ఉంటున్న ముగ్గురిని మీరు కూర్చోబెట్టి, యేసొక్కడే దేవుడు, యేసు మాత్రమే నీ పాపాలు క్షమించగలడు, యేసు మాత్రమే దేవుడి దగ్గరికి నిన్ను తీసుకొని వెళ్ళగలడు, యేసు తప్ప నీకు వేరే దిక్కు లేదు అని అంటే వీళ్ళు ముగ్గురు కర్రెత్తుకొని వెనకాల వస్తారు. ఎందుకు తెలుసా? యేసు మంచోడు అక్కడి వరకు బాగానే ఉంటుంది, కానీ యేసు చెప్పే జీవితం ప్రజలకి నచ్చదు, అందుకే యేసు నచ్చడు. ఒకవేళే గనక ఊరికి ఊహిస్తున్నాం, ఒకవేళే గనక బైబిల్లో వ్యభిచరించొద్దు, మత్తులై ఉండకుడి, దొంగతనం చేయొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, ఇవి ఏవి బైబిల్లో లేవనుకోండి, అసలు ఆజ్ఞలు బైబిల్లో ఇలా పరిశుద్ధంగా బతకాలి అనే ఆజ్ఞలే బైబిల్లో లేవనుకోండి, అసలు యేసయ్య మన ఊరి దేవుడైపోడు. యేసు ఎందుకు నచ్చడు అని అంటే, యేసు డిమాండ్ చేసే లైఫ్ ప్రజలకి నచ్చదు కాబట్టి యేసు నచ్చడు. శ్రమ తప్పదండి. యేసుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కడికి శ్రమ తప్పదు. అందుకే యేసు ప్రభువారు చెబుతూ ఉంటున్నారు ఆ మాట కూడా. మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వద్దాం. ఆత్మలో దీనులైన వారు లేక పేదలైన వారు, బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్తో మొదలుపెట్టి చివరికి వచ్చి ఏమంటాడంటే 10వ వచనం చదువుతారా? నీతి నిమిత్తము హింసించబడిన వారు అని ఉందా మీ బైబిల్లో? ఇంగ్లీష్ బైబిల్లో ఏమైనా ఉంటుందంటే బ్లెస్సెడ్ ఆర్ దోస్ హూ ఆర్ పర్సిక్యూటెడ్, లేకపోతే 11వ వచనం చదవండి. 11 చదువుతాలి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి పలుకున్నప్పుడు అనుందా, పలుకుతే అనుందా? పలుకున్నప్పుడు అంటే ఖాయం. ఇంగ్లీష్లో చదువుతున్నారు, బ్లెస్డ్ ఆర్ యూ ఇఫ్ పీపుల్ ఇన్సల్ట్ యూ అని చెప్పట్లేదు, వెన్ పీపుల్ ఇన్సల్ట్ యూ అని రాస్తున్నాడు. అంటే ప్రజలు మిమ్మల్ని నా నామం నిమిత్తమై ఖచ్చితంగా అవమానపరుస్తారు, ఖచ్చితంగా హింసిస్తారు, ఖచ్చితంగా నిన్ను బాధ పెడతారు. ఇది గ్యారంటీ. ఇదే మాట వాక్యానికి విధేయత చూపిస్తే కూడా ఇదే మాట. మత్తయి సువార్త 13వ అధ్యాయం. కారణాలు చెప్తున్నా ఎందుకు శ్రమలు వస్తాయి. 1, యేసు మీద ఉంటున్న కోపం ఆయననేమి చేయలేక మన మీద తీర్చుకుంటారు. 2, ఆయన నిమిత్తమై నువ్వు ఆయన వాడివని తెలిసి ఆయన కోసమని నిన్ను తిడతారు, ఆయన కోసం నిన్ను కొడతారు, ఆయన కోసం నిన్ను శిక్షిస్తారు. మత్తయి సువార్త 13వ అధ్యాయానికి వస్తున్నాం. 21వ వచనం. ముండ్ల పొదలలో అతడు కొంతకాలము నిలచును, కానీ ఈ మాట బాగా గమనించండి, వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే, ఆ మాట కలుగుతే కాదు, కలగగానే అంటే ఖాయం. నువ్వు వాక్యానికి విధేయత చూపిస్తే శ్రమ నీ హౌస్ అడ్రస్ ఎత్తుక్కొని కొరియర్ అవుద్ది నీ ఇంటికి, గ్యారంటీ అండి. నువ్వు వాక్యానికి విధేయత చూపిస్తే నీ ఇంటి అడ్రస్ ఎత్తుక్కొని శ్రమ వస్తుంది. బైబిల్ ఎక్కడ 3 మాటలు చెప్పట్లే. బైబిల్ ఎక్కడ సిలువని వెతుక్కోమని చెప్పట్లే. బైబిల్ ఎక్కడ సిలువని మోసుకోమని చెప్పట్లే. బైబిల్ ఎక్కడ సిలువవు ప్రభువా అని అడగమని కూడా చెప్పట్లే. బైబిల్ సిలువని వెతుక్కోమని చెప్పట్లే.
బైబిల్ సిలువని తయారు చేసుకోమని చెప్పట్లే. బైబిల్ సిలువని నువ్వు ఇవ్వు ప్రభువా అని అడగమని కూడా చెప్పట్లేదు. బైబిల్ సిలువని మోయమని చెప్తుంది. ఎందుకు అనంటే, నువ్వు ప్రభు వెంబడెళ్తే వద్దన్నా ప్రపంచం నీకు సిలువ ఇస్తుంది. ఎవడి సిలువ వాడు తయారు చేసుకోడు, ప్రపంచం తయారు చేసి ఇస్తారు. ఏసే సిలువ యేసు తయారు చేసుకోలేదు. ఏసే సిలువ రోమీలు తయారు చేసి ఇచ్చారు. ఆ దొంగల సిలువలు దొంగలు తయారు చేసుకోలేదు, వేరే వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. నీ సిలువ నువ్వు తయారు చేసుకోవద్దు. నువ్వు ప్రభు వెనకాల నమ్మకంగా వెళ్ళు. నీ సైజు నీ షేప్కి కరెక్ట్ సిలువ లోకం తెచ్చి నీకు ఇస్తుంది, నమ్మకంగా ఇస్తుంది. నువ్వు అడగకపోయినా నీకు ఇస్తుంది. ఈ బోధ నీకు నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం. యేసును ఒకడు నిజంగా వెంబడిస్తున్నాడనే దానికి బలమైన బండ గుర్తు ఏంటంటే వాడికి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. దేని కొరకు అంటే సహజ కష్టాల గురించి మాట్లాడట్లేదు. అంటే లోకంలో ఉన్నాం కాబట్టి సహజంగా ఆర్థిక పరిస్థితులు వస్తాయి, సహజంగా కాళ్ళ నొప్పులు వస్తాయి, సహజంగా తలనొప్పులు వస్తాయి, సహజంగా పిల్లలకి జ్వరాలు వస్తాయి. ఆ నొప్పుల గురించి మాట్లాడట్లేదు. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, వాక్యం నిమిత్తం, నా నిమిత్తం, నీతి నిమిత్తం అని చెప్తున్నాడు. కాబట్టి యేసు నమ్ముకున్నందుకు, క్రైస్తవుడు కాబట్టి నీకు శ్రమలు గ్యారంటీగా వస్తాయి. అవి రావట్లేదు అని అంటే, అవి రావట్లేదు అని అంటే ఎక్కడో ఏదో తేడా ఉన్నట్టే. భక్తులందరూ శ్రమల గుండా ప్రయాణం చేశారు. సియోను గీతాలు ఇంగ్లీష్ యూత్ పుస్తకంలో చక్కటి పాట ఉంటుంది. ఆ పాటలో కోరస్ ఏం చెప్తుంది అని అంటే, వెన్ మెనీ ట్రావెల్డ్ ఆన్ బ్లడీ సీస్, హౌ కెన్ ఐ గో ఆన్ అ బెడ్ ఆఫ్ ఈజ్. అనేకులు రక్తము కారుస్తూ ఆ రాజ్యంలోనికి ప్రవేశిస్తే, నేను సుఖ పరుపుపై పడుకొని ఆ రాజ్యంలోకి ఎలా ప్రవేశించగలను అని రాశాడు కీర్తనకారుడు. ఆ పాట రాసిన ఆయన. శ్రమ అనేది క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన భాగం. ప్రియుడ, అసలు నువ్వు బాగున్నావు. ఒక మనిషి బాగలేక హాస్పిటల్ తీసుకెళ్తే వైటల్స్ చెక్ చేస్తారు. ఏంటేంటి చూస్తారు అని అంటే, హార్ట్ బీట్ కరెక్ట్గా ఉందా, బీపీ కరెక్ట్గా ఉందా, టెంపరేచర్ కరెక్ట్గా ఉందా, శాచురేషన్, కోవిడ్ వచ్చిన తర్వాత అది కూడా ఒకటి చూస్తున్నారు, శాచురేషన్ కరెక్ట్గా ఉందా. ఎట్టయితే ఒకడు బతికున్నాడనే విషయాలు చూడడానికి ఈ వైటల్స్ని చెక్ చేస్తారో, అట్లానే ఒక క్రైస్తవుడు బతికున్నాడా లేదా అని చూడాలి అని అంటే, ఆ క్రైస్తవునికి కొన్ని టెస్టులు పెట్టాలి. వైటల్స్ ఏంటేంటి తెలుసా? వాడు రోజు బైబిల్ చదివి చేస్తున్నాడా, వాడు రోజు ప్రార్థన చేస్తున్నాడా, వానికి శ్రమలు వస్తున్నాయా, ఇవి వైటల్స్. ఇవి లేకపోతే వాడు చచ్చిపోయాడని అర్థం. శ్రమ అనేది ఖచ్చితంగా వస్తుంది, 100%. ఇక వేరే ప్రత్యామ్నాయం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ శ్రమ గుండా నిన్ను తీసుకొని వెళ్తాడు. మనం నేర్చుకునేది ఏంటంటే, కేవలం శ్రమ నుంచి తప్పిస్తాడు. పాటలు కూడా అయ్యే రాస్తారండి, అది ఏం విచిత్రమో కానీ. ఓ పిల్లోడు మా దగ్గర అపోస్తుల కార్యం చదివి అయిపోయింది అంకుల్ అపోస్తుల కార్యం అని అంటే, ఏమర్థమైందిరా నీకు అపోస్తుల కార్యంలో అని అడిగితే, ఆ పిల్లోడు ఎంత చక్కగా చెప్పాడు తెలుసా. ఏమర్థమైందిరా అని అంటే, వాడు 2 సందర్భాలు చెప్పాడు అపోస్తుల కార్యంలో. ఒకటి, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థన చేస్తే చెరసాల నుంచి విడుదల వచ్చింది. పౌలు శీలలు చెరసాల్లో ఉండి పాటలు పాడి ప్రార్థన చేసినప్పుడు చెరసాల పునాదులు వణికి వాళ్ళ బొండాలన్నీ వాళ్ళ చేతులకి వేసిన సంఖ్యలంతా తెంచిపోయి వాళ్ళు స్వేచ్ఛగా వచ్చేసారు. ఇంతకు అపోస్తల కార్యం మొత్తం కలిపితే ఏంట్రా అని అంటే, అంకుల్ మనం ప్రార్థన చేస్తే దేవుడు విడుదలిస్తాడు అంకుల్ శ్రమ నుంచి. ఇదే అపోస్తల కార్యం సారం. అరే బైబిల్లో అపోస్తల కార్యమే చదివావా అని అడిగా. ఎందుకు అంకుల్ అంటే, అది 2 సందర్భాల్లోనేరా. మిగిలిన ప్రతి అధ్యాయం చదువు దాదాపుగా విడుదల లేని శ్రమే కనిపిస్తుంది. దెబ్బలు ఎన్ని పడ్డాయో కనపట్లేదా నీకు? ఎన్నిసార్లు చెరసాల నుంచి బయటికి రాలేదో కనపడట్లేదా? ఎంతమందిని రాళ్ళతో కొట్టి చంపారో కనపడట్లేదా? ఎంతమంది చెరసాల్లో వేసి బయటికి రాలేదో కనపడట్లేదా? ఎంతమంది హతసాక్షులుగా మారారో కనపడట్లేదా? ఈరోజు మన కళ్ళకి సుఖమనే రోగం అంటుకుంది. ఈరోజు మన కళ్ళకి సుఖమనే భయంకరమైన రోగం అంటుకొని, ఈ రోగముతో మనం బైబిల్ని ఎలా చదువుతున్నాము అని అంటే, ఒక సుఖపు దృక్పథముతోనే,
ఒక సుఖపు దృష్టికోణముతోనే చదువుతున్నాము. అసలు మన ప్రార్థనలన్నీ వడగడితే మన ప్రార్థనలో ఉంటున్న సగం చెత్తంతా ఏంటి తెలుసా? శ్రమతి 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 సిలువతి. ఎంత దరిద్రపు ప్రార్థన అనంటే, సిలువ మొయ్యి అని చెప్తున్న యేసుతోనే సిలువతి అని చెప్తాం మనము. ఎంత అధ్వానమైన ప్రార్థన కదా, ఎంత ఘోరమైన ప్రార్థన కదా. ఈరోజు నువ్వు ఒక జెన్యూన్ క్రిస్టియన్, ఒక నిజమైన ఒక యథార్థమైన క్రైస్తవుడు అవ్వాలనుకుంటున్నావా? మార్గం ఏంటో తెలుసా? శ్రమ ఖాయము. సద్భక్తితో బతుకను ఉద్దేశించిన ప్రతి ఒక్కడికి శ్రమ కలుగుతుంది. నో ఆప్షన్, వేరే ఆప్షన్ లేదు. 2-3 మార్గాలు ఉన్నాయా అంటే లేదు, ఒక్క మార్గమే ఉంది, శ్రమ. ఏబేలుకి తప్పలే, జకర్యాకి తప్పలే, ఇర్మియాకి తప్పలే. యెషయాని ఎట్టు చంపారు తెలుసా? అసలు మనిషిని తలక్రిందులుగా కట్టేసి 2 కాళ్ళని ఇలా విడదీసి కట్టి కర్రతో రంపం చేశారు. అంటే ఇనుము రంపం అంటే షార్ప్గా ఉంటుందిగా, కర్రతో రంపం చేశారంటే ఇంత ముద్దు లావుగా ఉంటుంది. అది పెట్టి 2 కాళ్ళ మధ్యలో తలక్రిందులు కట్టి 2 కాళ్ళు చాపి కట్టి కట్టెతో మొద్దు రంపం తయారు చేసి, ఆ మొద్దు రంపంతో 2 కాళ్ళ మధ్య నుంచి కోసి 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 చంపారు. ఏం చేశాడు యెషయా? వేరే మార్గం లేదు. డెట్రిచ్ బాన్హాఫర్, ఎప్పుడైనా పేరు విన్నారో లేదో కానీ, డెట్రిచ్ బాన్హాఫర్ అని ఒక జర్మనీ ఆయన న్యూయార్క్కి మినిస్ట్రీ ఉంటే, సేవ ఉంటే వాక్యం చెప్పడానికి ఆయన న్యూయార్క్ వెళ్ళాడు. ఆయన ఎప్పుడైతే న్యూయార్క్కి వెళ్ళాడో ఆ సమయంలో అడాల్ఫ్ హిట్లర్, నాజీస్ జర్మనీ ప్రాంతం అంతా ఏలడం మొదలుపెట్టారు. న్యూయార్క్లో లేక అక్కడ ఉంటున్న జర్మనీలో ఉంటున్న క్రైస్తవులని, యూదులని నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోసేస్తున్నాడు హిట్లర్. హోల్సేల్గా చంపుతున్నాడు. డెట్రిచ్ బాన్హాఫర్ కరెక్ట్ అదే టైంకి న్యూయార్క్లో ఉన్నాడు. న్యూయార్క్లో ఉంటున్న సంఘం బాన్హాఫర్ దగ్గరకు వచ్చి ఏమన్నారు తెలుసా? దేవుడికి నీ మీద ఎంత ప్రేమ ఉంది బాన్హాఫర్, కరెక్ట్ టైం నువ్వు అక్కడ ఉంటే నిన్ను చంపేవాళ్ళు, కరెక్ట్గా శ్రమ వచ్చేటప్పుడు మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు నిన్ను అట్టే అక్కడి నుంచి బయటకు తీసుకొని వచ్చి బంగారు ప్రాంతం, క్షేమకరమైన న్యూయార్క్లో పెట్టాడు. ఇక్కడ హ్యాపీగా నువ్వు బతకొచ్చు, దేవుడికి నీ మీద ఎంత ప్రేమ అని అన్నారంట న్యూయార్క్ సంఘం. అప్పుడు బాన్హాఫర్ అన్నాడు, మీరు అసలు బైబిల్లే చదువుతున్నారా? శ్రమ నా ప్రజలకి వస్తే బైబిల్ దేవుడు నన్ను న్యూయార్క్లో పెట్టాడంటారా? మీకు అసలు ఏమైనా అర్థమవుతుందా? మీరేం మాట్లాడుతున్నారు? నా దేవుడు నన్ను జర్మనీకి వెళ్ళమంటున్నాడు. సంపేస్తారా? నేనే నిన్ను జర్మనీకి వెళ్తా, సావడానికే పొమ్మంటున్నాడు నా దేవుడు జర్మనీకి. ఫ్లైట్ తీసుకొని జర్మనీకి సావడానికే వెళ్ళాడు. జర్మనీకి వచ్చిన తర్వాత ఆయనని జైల్లో వేశారు. 14 గంటలు కొట్టేవాళ్ళు, డ్యూటీలు వేసుకొని కొట్టేవాళ్ళు 14 గంటలు. అలా కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళ మీద ఉంటున్న ఆ ఇన్ఛార్జ్ ఆఫీసర్ మారాడు, కొత్త ఆఫీసర్ వచ్చాడు. ఆ కొత్త ఆఫీసర్ వచ్చి ఏమన్నాడు తెలుసా? అరే, మీకు ఒక సంతోషకరమైన వార్తరా, నేను ముందోడులాగా కఠినస్తుడిని కాదు, నేను ముందోడులాగా కొట్టడంలో ఆనందించేవాడిని కాదు, నేను ముందోడులాగా శ్రమ పెట్టడం నాకు పెద్ద ఇష్టం లేదు. మీకు సుఖకరమైన దినాలు వచ్చేసాయి. క్రైస్తవులారా, మీ అందరికీ కన్సెషన్, మీకు డిస్కౌంట్, మీకు మీకు మీ శ్రమలు మీకు తగ్గించేస్తాను, మీకు ఏం బాధలు ఉండవు నేను ఉన్నంతసేపు అని అంటే అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. అబ్బా, ఇంతకీ దేవుడు మమ్మల్ని కనికరించాడని. డెట్రిచ్ బాన్హాఫర్ లేచి ఆయనను చూసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పాడు, Sir, we are Christians. We need no concession in persecution. Suffer us to the full extent. సార్, మేము క్రైస్తవులం సార్, మాకు శ్రమల్లో రాయితీలేం అవసరం లేదు, ఫుల్గా శ్రమ పెట్టు, మేము క్రైస్తవులం అని అన్నాడట. వాళ్ళు క్రైస్తవులు అయితే మనం ఏంటో అని డౌట్ వచ్చింది నాకు చదివినప్పుడు.
కొన్ని రోజులకి డెట్రిచ్ బాన్హాఫర్ను ఉరేయడానికి తీసుకొని వెళ్ళారు. ఉరేయడానికి తీసుకొని వెళ్ళినప్పుడు పెళ్ళికి రెడీ అయినట్టు రెడీ అయ్యాడట. అద్దాలు పెట్టుకున్నాడు, షూస్ వేసుకున్నాడు, సూట్ వేసుకున్నాడు, నీట్గా పోయి నిలబడ్డాడు. నిలబడిన తర్వాత ఆయన మెడకి ఉరేసేటప్పుడు ఆయన 2 కాళ్ళని స్ట్రైట్గా అటెన్షన్ పొజిషన్లో పెట్టి 2 చేతులు ఇలా ఫోల్డ్ చేసుకొని నిలబడ్డాడట. ముగ్గురు నురేశారు. ఉరి పైకి అలా లాగేసిన తర్వాత కాళ్ళు కదలకుండా, కట్టిన చేతులు విప్పకుండా స్టడీగా అట్లే చచ్చిపోయాడట. ఆయనను చంపిన ఆయన జర్మన్ సోల్జర్ అన్నమాట. ఇంతమందిని చంపాను కానీ ఇంత స్టేబుల్గా చచ్చిపోయినాడు నేను ఎవరూ చూడలేదు. ఎందుకు డెట్రిచ్ బాన్హాఫర్ ఇలా చచ్చిపోతున్నాడు, ఎందుకు ఇంత స్టేబుల్గా, ఇంత కూల్గా, ఇంత స్ట్రైట్గా చచ్చిపోయాడు అని అంటే, డెట్రిచ్ బాన్హాఫర్ అంతకుముందు ఇచ్చిన జవాబు ఏంటి తెలుసా? నేను నా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు హుందాతనముతో, భయము లేకుండా, పూర్తి సిద్ధపాటుతో స్ట్రైట్గా వెళ్తాను. పర్పెచ్యువా అనే ఆమె గురించి మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ పర్పెచ్యువా అనే ఒక ఆమె సౌత్ ఆఫ్రికా ప్రాంతంలో క్యాథరేజ్ అనే ఊరు దగ్గర, అంటే ఆ కథని చిన్నగా చెప్పేస్తున్నా. ఆమె ఒక పిల్లోడిని డెలివరీ చేసిన చిన్న పిల్లోడు ప్రభు కొరకు ఆమెను చంపడానికి తీసుకొని వెళ్ళి ఆమెని ఆ పెద్ద ఎరేనాలో, ఆ పెద్ద స్టేడియంలో మధ్యలో నిలబెట్టి కొమ్ములు తిరిగిన ఎడ్లను వదిలిపెట్టారు. ఆ ఎద్దులు వచ్చి పొడిసి రక్తం కార్చి కడుపంతా హూనం చేసి అసలు ఈమె పరిస్థితి చాలా దయనీయంగా చేసేస్తే, ఈమెతో పాటు ఫెలిసియా అనే ఇంకొక ఆమె, వీళ్ళిద్దరూ ఆడోళ్ళు అలా వచ్చి అవి పొడిచి కడుపంతా గాయం చేసి ఒళ్ళంతా రక్తం గారిపోతుంటే పర్పెచ్యువా వెంటనే ఫెలిసిని చూసి ఆమె ఫస్ట్ చేసిన పని ఏంటి తెలుసా? ఊడిపోయిన తన జడని ఫాస్ట్గా నీట్గా కొప్పేసేసుకొని ఫెలిసిని అడిగిందంట, నా కొప్పు బాగానే ఉందా అడిగిందంట. ఏం పిచ్చా మెంట్లా? పర్పెచ్యువా ఫెలిసియాతో అన్న మాట ఏంటి తెలుసా? ఇంకొన్ని క్షణాల్లో నేను దేవుడి దగ్గరికి వెళ్ళబోతున్నా, జుట్టు విరబోసుకొని చింపిరిగా వెళ్ళను, మర్యాదగా వెళ్తాను అని జుట్టు కొప్పేసుకొని చినిగిపోయిన తన బట్టని చక్కగా కప్పుకొని అలా నిలబడిందట. నిలబడిన తర్వాత ఇక ఎడ్లు పొడవడం ఆపేసిన తర్వాత వీళ్ళకి సావు రావట్లేదని చూసి 2 గ్లాడియేటర్లను పిలిచారు. అంటే 2 ఆజానబాహుల్ని పిలిచారు, పొడిసి చంపేంట్రా వీళ్ళని. ఒకడు అనుభవం కలిగినోడు, ఒకడు కొత్తోడు. అనుభవం కలిగినోడేమో ఫెలిసియాని అట్టే పొడిసేసాడు, చచ్చిపోయింది. పర్పెచ్యువా దగ్గరికి వచ్చినోడు, పొడవడానికి వచ్చినోడు ఏమో అనుభవం లేనోడు. ఆడు కత్తి పట్టుకున్నాడు, వణుకుతున్నాడు, కత్తి పొడుస్తున్నాడు తీస్తున్నాడు. వాడికి పొడవడానికి ధైర్యం సరిపోవట్లే. ఫెలిసియా ఆయనను చూసి, పర్పెచ్యువా ఆయనను చూసి, నీకు తెలియదా ఎక్కడ పొడవాలో? నా గుండె ఇక్కడ ఉంది అని ఆ కత్తిని తీసుకొని తన గుండె మీద పెట్టి, నేను కత్తిని ఇలానే పట్టుకుంటా, గట్టిగా తోసేయ్, నా గుండెలోకి వెళ్ళి చచ్చిపోద్ది అని చెప్పి కత్తిని కొప్పేసుకొని బట్ట కట్టుకొని కత్తిని నీట్గా ఇలా పట్టుకుంటే, అప్పుడు వాడు కత్తి పొడిచేస్తే ఆమె గుండె ఆగి చచ్చిపోయింది. వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళకి భయం లేదా? వీళ్ళకి ప్రాణం అంటే భయం లేదా? వీళ్ళకి దెబ్బలంటే భయం లేదా? వీళ్ళకి నొప్పేదా? ఇదే పరిశుద్ధాత్మ దేవుని అద్భుతమైన పరిచర్య. ఏంటి తెలుసా? మరణం ఎదురు నిలబడినప్పుడు భయం లేకుండా నిలబెట్టిచ్చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పరిచర్య. లూకాసు వార్త 12వ అధ్యాయము 11-12 వచనాల్లో యేసు ప్రభువారు ఈ మాట అంటారు. చదువుతారా? లూకాసు వార్త 12వ అధ్యాయం 11-12 వచనాలు. వారు
సమాజ మందిరం పెద్దల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్ములను తీసుకొని పోవునప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇచ్చేదమా, ఏమి మాట్లాడుదుమా అని చింతింపకుడి. మీరు ఏమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పును. శ్రమ గుండా వెళ్తూ ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, దట్ ఈస్ ది కోచింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. అక్కడ ఆయన నేర్పిస్తాడు. నువ్వు ఏం మాట్లాడాలో చింతించొద్దు అంటున్నాడు యేసుప్రభు. నువ్వు వెళ్ళి అక్కడ నిలబడు. లోపల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు పరిచర్య చేయడం స్టార్ట్ చేస్తాడు. శ్రమ గుండా వెళ్తున్నప్పుడు ఏం మాట్లాడాలో ఆయన నేర్పిస్తాడు. 2 కొరింథీయులకి రాసిన 2వ పత్రిక, కొరింథీయులకి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు. ఈ మాటలు చాలా విలువైన మాటలు. మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు, ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడి వారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచుటకై యేసు యొక్క ఇదంతా చేసేది ఎవరట? 13వ వచనం చదవండి. 13వ వచనము అదేనా? కృప ఎక్కువ మంది ద్వారా అంటే అదే ఆత్మ, విశ్వాస ఆత్మ వలన మేము విశ్వసించుచు మాట్లాడుచున్నాం. ఆ భాగం లేదా? విశ్వసించితిమి కనుక మాట్లాడేది. కొంచెం పైన చదువుమా. అదే ఆత్మ ద్వారా అనే మాట లేదా? సరే, ఇంగ్లీష్లో చదువుతాను. 13వ వచనం అక్కడ నుంచి చదవండమ్మా. అని రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసుని లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి ఎరిగి చాలండి. ప్రభు మనల్ని రక్షించినప్పుడు మనం ఏమి ఇనుపు ఘటాలం అయిపోము, మనం మట్టి ఘటాలే. యేసు ఒకడిని రక్షిస్తే వాడికి ఏమి 6 ప్యాక్ కండలు రావు. యేసు ఒకడిని రక్షిస్తే వాడి బలహీనతలంతా పోయి ఆరోగ్యం ఏమి రాదు. కొంతమందికి ఇస్తాడు, అది వేరే. యేసు ఒకడిని రక్షిస్తే వాడేం గట్టోడు అయిపోడు. అదే ఎముకలు, అదే బలహీనతలు, అదే రోగాలు, అదే నొప్పులు, అదే కాళ్ళు, అదే చేతులు. అందుకే ఏమంటున్నాడంటే పౌలు, మేము మట్టి ఘటాలము. మేము యేసుని ఎరిగిన తర్వాత కూడా వీఆర్ స్టిల్ ఫ్రెజైల్ జార్స్ ఆఫ్ క్లే. యేసు మమ్మల్ని రక్షించిన తర్వాత కూడా మేము బలహీనమైన మట్టి ఘటాలమే. అయితే ఈ మట్టి ఘటాలను ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, హార్డ్ ప్రెస్డ్ ఆన్ ఎవ్రీ సైడ్ యెట్ నాట్ డెస్ట్రాయిడ్. మట్టి కుండని అన్ని వైపుల నుంచి ఒత్తితే పగిలిపోదా? ఈయన ఏమంటున్నాడు తెలుసా? పగలట్లే. మట్టి కుండని విపరీతంగా కొడుతున్నా పగలట్లే. మట్టి కుండే అంట, కానీ పగలట్లేదంట. అదేంటయ్యా మట్టి కుండ పగులుతుందిగా అని అంటే, లోపల ఈ నిక్షేపం ఏంటది అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇంగ్లీష్లో 13th verse ద సేమ్ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్. అందుకే మేము మాట్లాడుతున్నాం. ఇంత ఒత్తిడున్నా మేము యేసు గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, మా లోపల మా బలాధిక్యము ప్రభువుది. పరిశుద్ధాత్మ దేవుడు మా లోపల మాకు బలమిస్తున్నాడు. అందుకే మేము అన్ని రకాలుగా ఒత్తిడి ఉన్నప్పటికీ మేము కదలకుండా నిలబడగలుగుతూ ఉంటున్నాము. అగాబు ప్రవక్త అపోస్తలైన పౌలు ఆయన శ్రమలకి పాలవుతాడు అనే సంగతి ఎప్పుడైతే చెబుతాడో,
సంఘమంతా ఏడుస్తుంది ఆయనను చూసి, వద్దయ్యా పోవద్దు పోవద్దు అని. అప్పుడు ఆయన చెబుతున్న మాట అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయానికి వద్దాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనే, ఇంగ్లీష్లో ఆత్మయందు బలవంతపరచబడిన వాడనే అని ఉంటుంది, తెలుగులో బంధింపబడిన వాడనే అని ఉంటుంది. చదవండమ్మా. యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని. చాలండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు పౌలు కంటే, ఇదిగో నీకు ఈ పట్టణంలో శ్రమలు ఉన్నాయి, ఇదిగో నీకు ఆ పట్టణంలో శ్రమలు ఉన్నాయి, ఇదిగో ఈ పట్టణంలో శ్రమలు ఉన్నాయి, ప్రతి పట్టణంలో శ్రమలు ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తున్నాడు. ఐ am compelled by the Spirit to go into a place where I don't know what will be the outcome. నన్ను పరిశుద్ధాత్మ దేవుడు బలవంతంగా ఒక స్థలానికి తీసుకొని వెళ్తున్నాడు. ఆ స్థలంలో నాకేం జరుగుతుందో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసిని రిస్కులోకి తీసుకెళ్తాడు. ఈ మొత్తం బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని రిస్క్లోకి తీసుకెళ్ళలేదు. నాకు చూపించగలరా? దొరకదు మీకు. బాప్తిజం ఇచ్చి యోహాన్ని రిస్క్లోకి తీసుకెళ్ళాడు. హ్యాపీగా మందిరంలో యాజకత్వం చేసుకోవాల్సిన ఇర్మియాని రిస్క్లోకి తీసుకెళ్ళాడు. హ్యాపీగా మందిరంలో ఉండి నిన్నటి దినం చెప్తా వచ్చాగా, ఎజెకియేలు యాజకత్వం చేసుకోవాల్సిన ఎజెకియేల్ని తీసుకొని కేబార్ నది తీరాన పెట్టాడు. యేసు ప్రభు హ్యాపీగా పరలోకంలో కూర్చుంటే ఆయనను తీసుకొని వచ్చి సిలువ పెట్టాడు, రిస్క్ పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని రిస్క్లోకి తీసుకెళ్తాడు. దేవుడు రిస్క్ తీసుకునేవాడు. ఆయన కోరుకున్న వాళ్ళతో రిస్క్ తీసుకునేటట్టు చేస్తాడు. గాడ్ ఈస్ ఎ రిస్క్ టేకర్. హిస్ పీపుల్ ఆల్సో విల్ బి లెడ్ ఇన్ ద పాత్ టు టేక్ రిస్క్. తప్పదు. ఇది మన ఇల్లు కాదండి. మనం అవతలకి వెళ్తున్నాం, ఇక్కడ మన ఏమి లేదు, మనం యూఆర్ జస్ట్ ఫ్లీటింగ్ లైఫ్. ఇక్కడ చిటిక వేస్తే అయిపోయేది చిన్న జీవితం, కొద్ది కాలం శ్రమలు అంటాడుగా, వెళ్ళిపోతున్నాం మనం. ఇక్కడది ఏం లేదు మనకి. ఈ చిన్న జీవితంలో మాత్రం శ్రమ తప్పదు. యేసుని వెంబడిస్తున్నాం, బండ గుర్తు శ్రమ, వైటల్స్. క్రైస్తవ జీవితం బాగుంది అనే దానికి నాడి పట్టుకొని వీడి ఆరోగ్యం బాగుంది, లేక వీడి గుండె బాగుంది అని చెప్తారు కదా, అట్లా క్రైస్తవ నాడి ఏంటంటే శ్రమ. విధేయత చూపిస్తున్నావా, నీకు శ్రమ గ్యారంటీ. ప్రభుతో బాగున్నావు, నీకు శ్రమ గ్యారంటీ. ప్రభు నీతో బాగున్నాడా, నీకు శ్రమ గ్యారంటీ. ప్రతి పట్టణంలో ప్రతి పరిస్థితిలో నీకు శ్రమ గ్యారంటీ. అది క్రైస్తవుని నాడి. పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తాడు. నిలబడినప్పుడు ఏం మాట్లాడాలో ఆయన ఇస్తాడట. అంతేకాదు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు నిలబడినప్పుడు ఏం మాట్లాడాలో చెబుతాడు. అక్కడతో ఆగకుండా ఈ పరిశుద్ధాత్మ దేవుడు శ్రమలలో కృంగిపోకుండా లోపల నుంచి బలం ఇస్తూ ఉంటాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు కదలకుండా ఆయన కొరకు ఈ చాలాసార్లు సందర్భాలు వదిలేస్తాం మనం. అందుకే ఆ సందర్భం చదివితే చాలా బాగుంటుందేమో. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం తెగ చదివేస్తుంటాం మనము, పాస్టర్లు తగిలిచ్చేసుకుంటూ ఉంటాం. కానీ దాంట్లో ఒక మాట మనం మర్చిపోతూ ఉంటున్నాం. ఏం మాట అంటే, వస్తున్నాం రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదువుతారు. ఓకే, అంటే తెలుగులో అలా స్టార్ట్ అయింది, ఇంగ్లీష్లో చాలా చక్కగా స్టార్ట్ అయింది. ఇంగ్లీష్లో అండ్ అనే మాటతో స్టార్ట్ అయింది, మరియు అనే మాటతో స్టార్ట్ అయింది. అండ్ అన్నప్పుడు పైన చదవాలిగా. పైన చదివితే ఏముంటుంది అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు విజ్ఞాపనలు చేస్తూ ఉంటాడు. ఏం విజ్ఞాపన చేస్తున్నాడు? దేవుని చిత్తానుసారంగా విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తుంటే, ఈ సందర్భం చాలాసార్లు ఈ కాంటెక్స్ట్ని మనం చదవం. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని చిత్తానుసారంగా విజ్ఞాపన చేస్తుంటే ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా? ఈ వ్యక్తి ఎక్కడికి వస్తున్నాడు? మీరు తర్వాత అక్కడ నుంచి కిందకు వచ్చి 35 నుంచి చదివితే మీకు అర్థమవుతుంది. ఈ వ్యక్తి ఎక్కడికి వస్తున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి కొరకు దేవుని చిత్తానుసారంగా
విధంగా ప్రార్థన చేస్తుంటే ఆ వ్యక్తి ఖడ్గము, హింస, శ్రమ, వస్త్రహీనత, ఉపద్రవము, కరువు, నానా రకాల బాధలలోనికి వస్తూ ఉంటున్నాడు. ఆ కాంటెక్స్ట్ గమనించండి. అండ్ అనే మాట, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తున్నాడు. మరియు ఇవన్నీ సమకూడి మేలు కొరకే. ఏవన్నీ సమకూడి మేలు కొరకే జరుగుతాయి? శ్రమలండి సమకూడి మేలు కొరకే జరిగేది. ఇది పరిశుద్ధాత్మ దేవుని పని. ద హోలీ స్పిరిట్ గాడ్ intervenes and intertunes and interludes sufferings in a very peculiar fashion, so that one day when we stand before God, we will be able to, without blemish, reflect the full likeness of Christ. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో శ్రమలను ఈమిడ్చి కలిపి మనలో ఎంత చక్కగా అల్లి ఒక దినాన్న యేసయ్యలాగా మనల్ని మారుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు శ్రమ కొరకు సిద్ధపరచడానికి మనకు ఇవ్వబడ్డాడు. ఆయన లేకపోతే మనం శ్రమని తట్టుకోలేము. ఆయన లేకపోతే మనం శ్రమ గుండా వెళ్ళలేము, మనం పారిపోతాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే అదే దాని అర్థం. మీ మీద పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు, మీరు నాకు సాక్షులై ఉండుదురు. ఎవరితో చెప్తున్నాడు? 12 మందితో కదా. ఆ 12 మందికి ఏమైంది? ఎందుకయ్యా మీకు శక్తి కావాలా అని అంటే, తోమాని ఈటలతో పొడిచి చంపుతారు, లూకాని 5 ముక్కలు చేసి చంపుతారు, యోహాన్ని వేడివేడి నూనెలో వేస్తారు, పేతుర్ని తలక్రిందులు సిలువేసి చంపుతారు, గుర్రాలతో లాగి ఊరంతా తిప్పి ఆ ఒళ్ళంతా చర్మంతో ఊడిపోయేటట్టు లాగి చంపుతారు, శిరశ్ఛేదనం చేసి చంపుతారు. రే మీకు ధైర్యం కావాలరా, మీకు బలం కావాలి, అందుకే నా పరిశుద్ధాత్మ దేవుడిని ఇస్తా. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడిందే శ్రమలో కదలకుండా ధైర్యంగా నిలబడ్డానికి. కారీ టెన్ బూమ్ గురించి విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆమె కాన్సన్ట్రేషన్ క్యాంపులు, అంటే నాజీస్ కమ్యూనిస్టులు చంపుతుండేటప్పుడు వరుసగా ఊచకోతాయి, లైన్గా నిలబడతారు, కోళ్ళు నిలబడినట్టే. ఫస్ట్కి వెళ్ళంగానే చంపేస్తారు, వెళ్ళంగానే చంపుతారు. అట్లా క్రైస్తవులు లైన్లో నిలబడితే కారీ టెన్ బూమ్ ఎంత ధైర్యంగా తను తన చెల్లి బెస్టీ వీళ్ళిద్దరు ఆ లైన్ ఇలా నిలబడితే కింద పడుకునేవాళ్ళు. ఇలా వాళ్ళు వెళ్ళేటప్పుడు పక్కన సైడ్కి పడుకొని సావడానికి వెళ్తున్న వాళ్ళకి ఒక్కొక్కళ్ళని చూసి కింద నుంచి నిదానంగా వాళ్ళకు ఒక వాగ్దానం ఇచ్చేవారు. అప్పటి వరకు భయముతో వణుకుతో సావడానికి వెళ్తున్నారండి. ఇంకో 20 ఫీట్లు నడిస్తే అక్కడ చంపుతారు. 20 ఫీట్ల ముందు కారీ టెన్ బూమ్ బెస్టీ పడుకొని అటొక్కళ్ళు ఇటొక్కళ్ళు కింద నుంచి చూసి రహస్యంగా వాళ్ళకొక వచనం చెప్పేవాళ్ళు. ఆ వచనం వినంగానే ఇక వాళ్ళు నవ్వుతూ పాటలు పాడుతూ ధైర్యంగా వెళ్ళేవాళ్ళు. కింద పడుకొని, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నేను భయపడను, నీవు నాకు తోడుగా ఉండు, నీ దుడ్డుకర నీ దండము నన్ను ఆదరించును అనే మాట చెప్తే ఇక వాళ్ళు ఆ మాట వల్లించుకుంటా, ఆ వ్యక్తి ఆ మాట వల్లించుకుంటా, నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను, భయపడను, నీవు నాకు తోడుగా ఉండు, నీ దుడ్డుకర నీ దండము నన్ను ఆదరించును, ఆ మాటను వల్లించుకుంటా వెళ్ళి మెడని కోసేస్తే నవ్వుకుంటా చచ్చిపోయేవాళ్ళు. ఇంకోటి పోయేటప్పుడు, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, సమాధి నీ విజయం ఎక్కడ అనే మాట వలితే వాళ్ళ మాటను వల్లించుకుంటూ అలా కారీ టెన్ భూములు ఎంతమందిని ఊచకోతగా వస్తుంటే మరణానికి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాదరిస్తావు ఒక వ్యక్తిని? ఒక నిమిషంలో వచ్చి చంపబోతున్నారు, ఏం చెప్పాదరిస్తావు ఒక వ్యక్తిని? వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు. జరిగిన ఒక సంఘటన చెప్పి ముగిచ్చేస్తాను. బహుశా 183వ సంవత్సరం అనుకుంటా, 183. ఇరానియస్ గవర్నర్గా ఉన్న కాలం. తిమోతి మౌరా అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరికి పెళ్ళి 20 days 20 రోజులైంది వాళ్ళిద్దరికి పెళ్ళి. తిమోతికి చదవచ్చు కాబట్టి పల్లెటూరులో బైబిల్ పట్టుకొని తిరిగి ఆయన వాక్యం చదివేవాడు. ఇక ఇది తెలిసిన
ఇరానస్ తిమోతిని పిలిపించి, రే నువ్వు ఊరు తిరిగి బైబిల్ చదువుతున్నావు కదా అని అంటే, అవును సార్ చదువుతున్నా. ఆ బైబిల్ ఎక్కడుంది ఇవ్వరా, నేను కాల్చేస్తాను అన్నాడు. అంటే ఈ తిమోతి చూసి అన్నాడు, పాలిస్తున్న పిల్లోడిని తల్లిని నువ్వు పాలిస్తున్నావు కదా, ఆ పిల్లోడిని నాకు ఇవ్వు సంపుతా అంటే ఆ తల్లి ఇస్తుందా సార్? ఆఫ్టర్ ఆల్ శరీరానికి పుట్టిన 9 మాసాలు మోసిన ఒక పిల్లోడినే తల్లి ఇవ్వకపోతే వాక్యాన్ని నేనే కట్టిస్తాను అన్నాడు. ఆ మాటకి ఇరానస్కి పిచ్చ కోపం వచ్చి, రే వీడి 2 కళ్ళల్లో వేడి సువ్వలు ఎర్ర కాలుతున్న సువ్వలు అట్టే పొడిసేయండిరా, వీడి చేతికి బైబిల్ ఇచ్చినా చదవకుండా చేసేయండి, వీడి కళ్ళు తీసేయండి అంటే ఎర్రగా సువ్వలను కాల్చి 2 కళ్ళలో పొడిచేశారు. వీడి కళ్ళు పోయాయి. తిమోతి కళ్ళు తీసేశారు. కళ్ళు పోగొట్టుకున్న తిమోతి, ఇప్పుడు చెప్పరా నీకు ఇంకా యేసు కావాలా అని అంటే, ఇంతేనా మీరు చేసేది, అనువుతో నాకు యేసు కావాలా అన్నాడంట తిమోతి. బాగా కోపం వచ్చేసి ఇంత కర్ర తీసుకొని నోట్లో చెక్కేసి మనిషిని తలక్రిందులుగా కట్టి మెడకి ఇంత బరువు కట్టారట. ఊపిరి ఆడకుండా తబ్బిబ్బైపోతున్నాడు తిమోతి. మౌరాని పిలిచారు. భార్య ఎట్టన్నా కన్విన్స్ చేస్తుందిగా భర్తని పిలిచారు. ఇదిగో నీ భర్తను కన్విన్స్ చేసుకో, లేకపోతే చంపేస్తాం. ఆమె వచ్చి పట్టుకొని ముద్దు పెట్టుకొని చెప్తుంది, 20 రోజులండి నువ్వు నాకు ప్రమాణం చేసి, మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయదని 20 రోజులే అయిందండి ప్రమాణం చేసి, నా కోసమన్నా చాలా బ్రతిమాలింది. చూసేవాళ్ళు ఈమె బ్రతిమాలే విధానం చూసి తిమోతి మారిపోయాడేమో అనుకొని తిమోతి నోట్లో ఉంటున్న కర్ర, నోట్లో చెక్కేసిన కర్రను తీసి తిమోతిని అడిగారు, ఏయ్ నీ తీర్మానం మారిందారా? మారలేదు, మారదు కూడా. ఇరానస్కి కోపం పిచ్చ కోపం వచ్చేది. తిమోతి ఈ మాట చెప్పంగానే మౌరాకు అర్థమైపోయింది తన భర్త చచ్చిపోతాడని. మౌరా ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు ఆమె హృదయంలో. ఆమె లేచి ఇరానస్తో చెప్పింది, తిమోతి ఒక్కడే కాదు, నేను క్రైస్తవురాలనే, నేను యేసును వదిలిపెట్టేది లేదు, నేను బైబిల్ ఇచ్చేది లేదు. ఇరానస్కి కోపం ఎక్కువైపోయి ఆమె జుట్టు ఊడిపోయేటట్టు పీకిచ్చాడు. తలంతా రక్తం కారుతుంది. చేతులు ఇలా ముందు పెట్టించి వ్రేళ్ళన్నీ నరికేశాడు. 10 వ్రేళ్ళు కింద పడిపోయాయి, బోడి చేతులు. తిమోతిని ఒక సిలువ మీద వేశారు, మౌరాని ఇంకో సిలువ మీద వేశారు. తిమోతి మౌరా ఇద్దరు ఎదురెదురు సిలువల మీద ఉన్నారు. 20 రోజులైంది పెళ్ళై, అంతే. తిమోతికి మౌరా కనపడట్లేదు, మౌరా తిమోతిని ముట్టుకోలేదు. వీళ్ళిద్దరూ సెలవు మీద ఉండి ప్రతిరోజు రాత్రి ఇరానస్ వీళ్ళిద్దరు మారారా, ఈ నొప్పికి ఏమన్నా మారారా అనుకొని వచ్చి చూసేవాడు. వీళ్ళు 9 రోజులు సెలవు మీద ఉన్నారు. ఇరానస్ సాయంత్రం వచ్చేటప్పటికి వీళ్ళిద్దరూ ఆరాధనలో చర్చిలో కూర్చొని పాటలు ఎట్లా పాడతారు కదా, అలా ఈయన ఒక వచనం పాడితే ఈయన పాడడానికి కష్టమవుతే అక్కడి నుంచి మౌరా అందుకుంటుంది. మౌరా ఒక వచనం పాడి ఆమె పాడడానికి కష్టమైపోతే తిమోతి అందుకుంటాడు. అదొక వర్షిప్ కాన్సర్ట్ లాగా పాటలు పాడుతున్నారట. ఈయన కృంగిపోతుంటే ఆమె వాగ్దానాలు చెప్తుంది, ఆమె కృంగిపోతుంటే ఈయన వాగ్దానాలు చెప్తున్నాడు. ఇది చూస్తున్నాడు ఇరానస్కి, పిచ్చెక్కిపోతుంది. 9 రోజులు సిలువ మీద భార్యాభర్తలు ఒకరికి ఎదురు ఒకళ్ళుండి యేసు గురించి పాటలు పాడుతున్నారు. మెంటలోళ్ళ, పిచ్చోళ్ళ? ఎక్కడి నుంచి బలం వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి బలం ఇస్తున్నాడు. మేము మట్టి కుండలమైనప్పటికీ పగిలిపోము. ఎందుకంటే ఈ బలము, ఈ బలాధిక్యము దేవుని యొద్ద నుంచి కలిగింది. ఫర్ దిస్ ఆల్ సర్పాసింగ్ పవర్ ఈజ్ ఫ్రమ్ గాడ్ అండ్ నాట్ ఫ్రమ్ అస్. 9 రోజులకి ఇద్దరు చిరునవ్వులతో సిలువ మీద చచ్చిపోయారు. ఇంకో మాటలో పెళ్ళయి 20 రోజులు, సిలువ మీద 9 రోజులు, నెల గడపక మునిపే ఇద్దరు పెళ్ళయిన తాత చచ్చిపోయారు. వాళ్ళిద్దరు సమాధులు అయిపోయాయి. ఇరానస్కి నిద్ర పట్టట్లే.
ఎవర్రా ఈ యేసు కోసం వీళ్ళిద్దరు ఇంత ధైర్యంగా భార్యాభర్తలు చచ్చారు అని చెప్పి ఆ యేసు గురించి చదవడం మొదలుపెట్టారు. ఇరానస్ యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఇరానస్ యేసుప్రభుని నమ్ముకుంటే అప్పుడు ఇరానస్ని వాళ్ళు చెప్పారు, నిన్ను చంపేస్తామంటే నేను సావడానికి రెడీ అయ్యే యేసుప్రభుని నమ్ముకుంటున్నాను రా. నేను ఇద్దరిని చూసా భార్యాభర్తల్ని, సావులో అసలు బలమే లేదని అర్థమైంది వాళ్ళ ముఖాలు చూస్తుంటే, అసలు నొప్పే లేదని అర్థమైంది వాళ్ళ ముఖాలు చూస్తుంటే, నేను సావడానికే నమ్ముకుంటున్నాను అని చెప్పి ఇరానస్ నమ్ముకొని అలా తల పెడితే తన తల మీద కత్తెత్తితే పాట పాడుతూ చచ్చిపోయాడు. వీళ్ళేం సూపర్ మ్యాన్లు, హీమ్యాన్లు, శక్తిమాన్లు కాదు. నీలాంటి పిరికొల్లే, నాలాంటి పిరికొల్లే, నీలాంటి నాలాంటి బలహీనులే వీళ్ళు. కానీ పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యకి లోబడ్డారు. పారిపోయేటట్టు, దాచుకునేటట్టు పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసార్లు చేస్తాడు. కొన్నిసార్లు 2 మార్లు పారిపోయాడు. ఒకసారి దాచుకున్నాడు. ఇర్మియా దాచుకున్నాడు. కొన్నిసార్లు చేస్తాడు. ఎందుకు చేస్తాడో కూడా చెప్తా. ఎందుకు చేస్తాడు అని అంటే, యేసుని కొండ మీద నుంచి తోసి చంపేద్దామని అనుకున్నప్పుడు తండ్రి, ఇంత ఈజీగా చచ్చిపోతావు యేసు, నేను పంపించిన సిలువ మీద చచ్చిపోవడానికి కదా, ఇంత ఈజీగా చచ్చిపోబాకు, పారిపో. పేతురు చెరసాలలోంచి ఎందుకు బయటకు తీసుకొచ్చాడు తెలుసా దేవుడు? అబ్బే, ఇంత ఈజీగా చచ్చిపోతావా నా కోసము? నువ్వు తలక్రిందులుగా సిలువ వేయబడి ముసలోడుగా ఇంత సావాలిగా, ఇదిగో బయటకు వచ్చాయి. ఆయన శ్రమ నుంచి విడుదల ఇచ్చే ప్రతిసారి ఎందుకు ఇస్తాడు తెలుసా? ఎక్కువ శ్రమలోనికి తీసుకెళ్ళడానికే ఇస్తాడు తప్ప శ్రమని జీవితంలో నుంచి తీసేయడానికి విడుదల ఇవ్వడు. మన క్రైస్తవత్వమే వేరులేండి, మన క్రైస్తవత్వమే వేరుగా. ఈరోజు యేసు దగ్గరికి వద్దామా? ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీలో పరిచర్య చేయడానికి ఇష్టపడతా ఉంటుండగా, ప్రభా, రక్షణ, యేసుని చూడడం, పరిశుద్ధపరచబడ్డం, నీ పని చేయడం, శ్రమపడే ఈ అద్భుతమైన మార్గంలో నా శక్తి సరిపోదు ప్రభా. నేను పిరుకోడిని, నేను భయస్తుడిని ప్రభా. వాళ్ళు రాకూడదు, వీళ్ళు రాకూడదు, అది అవ్వకూడదు, ఇది అవ్వకూడదు. నేను ఎన్నోసార్లు ప్రార్థన చేశాను ఇలా భయపడి. కానీ పరిశుద్ధాత్మ గురించి చదివిన తర్వాత ఏమన్నా చేసుకో ప్రభా, ధైర్యం చాలు. ఏమవుతుందండి? నీ వల్ల కాదు, నా వల్ల కాదు. దిస్ ఇస్ నాట్ ఫిజికల్ ఇమోషనల్ స్ట్రెంత్, దిస్ ఇస్ స్పిరిచువల్ స్ట్రెంత్. ఇదేదో భౌతికమైన భావోద్రేక శక్తి కాదు, ఇది ఆత్మీయమైన శక్తి. ఈ ఆత్మీయమైన శక్తితో ప్రభు నిన్ను బలపరచాలని ఎదురు చూస్తున్నాడు. అప్పగించుకుంటావా? పరిశుద్ధాత్మదేవుని అద్భుతమైన పరిచర్య, సిలువ మోయడానికి కృపనిస్తాడు, శ్రమపడ్డానికి కృపనిస్తాడు, వెనక్కి తిరగకుండా నిలబడి ప్రాణం పెట్టేయడానికి ధైర్యం ఇస్తాడు. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనం చేసే క్రైస్తవత్వానికి, మనం విన్న క్రైస్తవత్వానికి చాలా వ్యత్యాసం కదా. ఎవరు మాట్లాడొద్దు. డెట్రిచ్ బాన్హాఫర్ బతుకెక్కడ, మన బతుకెక్కడ? కారిటన్ బూన్ విశ్వాసం ఎక్కడ, మన విశ్వాసం ఎక్కడ? బెస్టీ విశ్వాసం ఎక్కడ, మన విశ్వాసం ఎక్కడ? పర్పెచుయా ఎక్కడ, మనం ఎక్కడ? ఫెల్సీ ఎక్కడ, మనం ఎక్కడ? తిమోతి ఎక్కడ, మనం ఎక్కడ? మౌరా ఎక్కడ, మనం ఎక్కడ? పౌలు ఎక్కడ, మనం ఎక్కడ? దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని ప్రగల్భాలు పలికే క్రైస్తవ దరిద్రపు ప్రపంచంలో బ్రతుకుతున్నావా? లేక నా ప్రగల్భం ఏంటంటే, నా అతిశయం ఏంటంటే, నేను మట్టి కుండైనా శ్రమ వచ్చినప్పుడు పగలకుండా నా లోపల పరిశుద్ధాత్మ దేవుడు నిక్షేపముగా ఉండి నన్ను బలపరుస్తున్నాడు. ఇదా నీ అతిశయము? అప్పగించుకుంటావా? లోబడతావా? ఈ పరిచర్యలన్నీ వరుసగానే చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ముందు రక్షణ, తర్వాత యేసుని చూడడం, తర్వాత పాపమును జయించడం, తర్వాత ఆయన పని చేయడం, తర్వాత శ్రమ.